ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ బై ఎలక్షన్స్ జరిగినాయి. అయితే దానికి కౌంటింగ్ మొదలైంది. అయితే ఫస్ట్ ప్రయారిటీ మొదలైపోయింది. అయితే సెకండ్ ప్రయారిటీ కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. మరి రౌండ్స్ కూడా కంప్లీట్ అవుతా ఉన్నాయి. మరి అందులో ఎవరైతే ఓట్లు వేసిరో, డిగ్రీ పూర్తయిన పట్టభద్రులు ఎవరైతే ఓట్లు వేసిరో అందులో దాదాపుగా వేల వరకు చెల్లని ఓట్లే కనిపిస్తా ఉన్నాయి. అయితే దాని మీద ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో ఆజ్కీ బాత్ రావడం జరిగింది. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓ పట్టభద్రులారా, మీ చేతితో కొన్ని వేల అక్షరాలు రాసిన మీరు ఓటు ఎలా వేయాలో అర్థం కాలేదా? పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల 3 సంవత్సరాల భవిష్యత్తుతో ఆటలాడుకుంటారు కదా. అభిమానం ఉంటే గుండెలో దాచుకోండి, వ్యతిరేకత ఉంటే ఓటుతో తెలపాలి. కానీ అమూల్యమైన ఓటును వృధా చేసి ఏమి సాధించారు? పదే పదే విన్నవించినా తప్పులు చేస్తే ఏమనాలి? మీ అజ్ఞానానికి ఎన్ని వేల ఓట్లు చెల్లకుండా పోయాయో తెలుసా? నిబద్ధత ఓటు వేయాలని కూడా తెలియదా? అవగాహన లోపమా, కావాలని చేశారా? మీ అంతరాత్మను ఒకసారి ప్రశ్నించుకోండి. అక్షరాస్యుల కంటే నిరక్షరాస్యుల మేలు అనే విధంగా ప్రవర్తించారు. ఓటుకున్న విలువను నాశనం చేస్తారు కదా. అయితే ఏదైతే ఈ బై ఎలక్షన్స్ జరుగుతున్నాయో ఎమ్మెల్సీకి, అందులో చాలా వరకు చెల్లని ఓట్లే కనిపిస్తూ ఉన్నాయి వేలాదిగా. మరి దానికి ఓటేసింది ఎవరు? పట్టభద్రులు, డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఓట్లు వేసారు. అంటే చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న మేలు అనే విధంగా మీరు ప్రవర్తించినట్టు అడగనబడతా ఉన్నది. ఎన్నో మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి, పేపర్లలో చెప్తా ఉన్నారు ఎలక్షన్స్ కి ఎట్లా మరి ఓట్ వేయాలా, ఎమ్మెల్సీ ఇది ఏదైతే బై ఎలక్షన్స్ ఉందో ఏ విధంగా ఓట్ వేయాలని చెప్పేసి పూర్తిగా అవగాహన అందించినా అని కూడా మీరు చదువుకున్న వాళ్ళై ఉండి మీకు ఓటు ఎలా వేయాలో కూడా తెలియకపోయిన తర్వాత, ఓట్లు వేలాదిగా చెల్లకుండా పోయిన తర్వాత మీరు ఏ విధంగా వేసిరు అని చెప్పేసి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి అక్కడ కనబడతా ఉన్నది. చాలా వరకు అంటే వేలాది ఓట్లు చెల్లకుండా పోయినా అంటే దాని అర్థమైంది అందరూ మళ్ళీ డిగ్రీ పూర్తయిన వాళ్ళే. ఎట్లా ఇది?